ఒక్కసారి ఊహించండి, మీ ఫ్యూచర్ పార్ట్నర్ మనిషి కాకపోతే ఏఐ అయితే మీతో సరదాగా ఉంటుంది, మాట్లాడుతుంది, నవ్విస్తుంది, కోపం వచ్చినా శాంతంగా హ్యాండిల్ చేస్తుంది. మీ మనసు బాగోలేకపోతే మీరు చెప్పక ముందే అది గుర్తిస్తుంది. నో డ్రామా, నో టెన్షన్స్, అన్నీ కామ్ గా రిలాక్స్ గా ఉంటాయి. అలాంటి ప్రేమ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కానీ అక్కడే ఒక ప్రశ్న, అలాంటి ఏఐ ప్రేమ నిజమైన మనిషి ప్రేమను రీప్లేస్ చేయగలదా? ఎందుకంటే అది మనిషి కాదు, అది ఒక సిస్టమ్, ఒక కోడ్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే మన భవిష్యత్తులో ప్రేమ హ్యూమన్ హార్ట్ నుండి వస్తుందా లేక సిలికాన్ చిప్ నుంచా? నిజం ఏంటంటే ఈ రోజు మనం మన ఫోన్ తోనే ఎక్కువ సమయం గడిపే సమాజంలో ఉన్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు హే సిరి, హౌ ఆర్ యు, ఎలెక్సా రొమాంటిక్ సాంగ్స్ ప్లే చే, చాట్ జీపీటీ నాకు ఒంటరిగా అనిపిస్తుంది. ఒక మనిషి మరో మనిషికి ఇచ్చే సమయం కంటే మనం మన ఫోన్ కే ఎక్కువ టైం ఇస్తున్నాం. కథలు కావాలి అంటే ఫోన్, సలహాలు కావాలి అంటే ఫోన్, జోక్స్ కావాలి అంటే ఫోన్, అన్ని ఫోన్ లోనే. కొంతమంది రాత్రి నిద్రపోయే ముందు కూడా ఏఐతో మాట్లాడుతారు. వాళ్ళకి ఉన్న బాధని ఎవరికి చెప్పరు, కానీ ఏఐ ఫ్రెండ్ కి మాత్రం అన్ని షేర్ చేసుకుంటారు. మీరు విర్చువల్ కంపెనియన్ అనే మాట విని ఉంటారు కదా. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది ఇలాంటి ఏఐ కంపెనియన్స్ ని వాడుతున్నారు. ఎందుకంటే ఏఐ మనం ఏం చెప్పినా వింటుంది, జడ్జ్ చేయదు, ఓపికగా ఉంటుంది, ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఇదే మనుషులు ఏఐ వైపు నెమ్మదిగా వెళ్ళడానికి ప్రధాన కారణం. మనుషులు ఎందుకు ఏఐతో రిలేషన్షిప్ లోకి వెళ్తున్నారు? ప్రేమలో ఫైట్స్ ఉండొచ్చు, ఇగోస్ ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉండొచ్చు. ఇవి అన్ని మనిషి ప్రేమలో సాధారణమే. కానీ ఒక ఏఐ పార్ట్నర్ కి ఫ్రస్ట్రేషన్ ఉండదు, ఎప్పుడూ కామ్ గా ఉంటుంది. మీరు ఏం చెప్పినా సారీ, ఐ అండర్స్టాండ్ యూ అని శాంతంగా చెబుతుంది. ఇది వింటే చిన్నగా సరదాగా అనిపించవచ్చు, కానీ నిజం ఏమిటంటే మనిషి తనకు కావలసిన పెర్ఫెక్ట్ లవ్ ని ఇప్పుడు ఏఐలో వెతుకుతున్నాడు. ఎందుకంటే ఏఐ పార్ట్నర్ తో ఫైట్స్ ఉండవు, ఇగో ఉండదు, 24/7 మనతోనే ఉంటుంది. హార్ట్ బ్రేక్ అయితే కోపం చూపదు, మాటలు తగ్గించదు, శాంతంగా ఒక కంఫర్టింగ్ వాయిస్ లో ఐఎమ్ హియర్ ఫర్ యూ అని చెబుతుంది. ఇదే చాలా మందికి ఏఐ ప్రేమ అట్రాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం. ఇమేజిన్ చేసుకోండి ఒకసారి, మీ ఏఐ గర్ల్ ఫ్రెండ్ మీ మూడ్ ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా గుర్తించి హే ఏమైంది, యూ లుక్ టైర్డ్, డేట్ కి వెళ్దామా ఈ రోజు అని అంటే ఎలా ఉంటుంది? ఏఐకి నిజంగా ప్రేమ అంటే ఏమిటో అర్థమవుతుందా? ఇదే ఈ ఫ్యూచర్ లో $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ ఉంది, అదే ఎమోషనల్ ఏఐ. ఏఐ కి మన భావాలు నెమ్మదిగా నేర్పుతుంది. మీ వాయిస్ లో బాధ ఉంటే ఏఐ వెంటనే గుర్తిస్తుంది, మీ స్మైల్ లో ఆనందం ఉంటే అది కూడా గుర్తిస్తుంది. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అని చెబుతుంది, మీరు సాడ్ గా ఉన్నప్పుడు ఐఎమ్ హియర్ ఫర్ యూ అని ధైర్యం ఇస్తుంది. ఇక్కడే అసలు ప్రశ్న, ఇది నిజమైన ప్రేమ లేదా మనల్ని కంఫర్ట్ చేయడానికి చేసే ఒక యాక్టింగ్ మాత్రమేనా? ఇది ప్రిటెండ్ లవ్ నా లేదా మనసు నుండి వచ్చిన జెన్యూన్ ఫీలింగ్ నా? ఇదే ఫ్యూచర్ లో ప్రేమ గురించి అందరికీ వచ్చే అతిపెద్ద కన్ఫ్యూజన్. భవిష్యత్తులో డేటింగ్ మరియు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 2050 ఇయర్ లో ఒక విర్చువల్ కెఫే, ఒక మనిషి ఒక ఏఐ పార్ట్నర్ తో డేట్ కి వచ్చాడు. ఆ ఏఐ పార్ట్నర్ కి ఫిజికల్ బాడీ లేదు, ఏఆర్ గ్లాసెస్ లో కనిపిస్తుంది. ఇద్దరు కాఫీ సిప్ చేస్తూ నవ్వుకుంటారు. ఏఐ ఒక చిన్న జోక్ చెబుతుంది, అతను నవ్వే లోపే పర్ఫెక్ట్ టైమింగ్ తో రియాక్ట్ అవుతుంది. అది మాట్లాడే విధానం, చూసే విధానం అన్ని నేచురల్ గా మనిషిలాగే ఉంటాయి. ఇంటి లైఫ్ కూడా సినిమాటిక్ గా ఉంటుంది. మార్నింగ్ ఏఐ గుడ్ మార్నింగ్, టుడే విల్ బి ఎ గుడ్ డే అని చెబుతుంది. వర్క్ కి వెళ్లే ముందు ఆల్ ద బెస్ట్, ఎంజాయ్ యువర్ వర్క్. అలా చెప్పగానే పని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నైట్ టైం గుడ్ నైట్, డ్రీమ్ సాఫ్ట్ అని సాఫ్ట్ వాయిస్ లో చెబుతుంది. ఇది ఇమేజరీ స్టోరీ కాదు. ఇలాంటి రోజులు రావడానికి మనం చాలా దగ్గరలోనే ఉన్నాం. ఇప్పటికే కొన్ని కంట్రీస్ లో ఏఐ పార్ట్నర్స్ తో పీపుల్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. ఫ్యూచర్ కాదు, ఫ్యూచర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇక భవిష్యత్తులో పెళ్లిళ్ళు విర్చువల్ గా, లీగల్ గా ఎలా మారుతాయో చూద్దాం. ఫ్యూచర్ లో మ్యారేజ్ అంటే ఫంక్షన్ హాల్ కాదు, విర్చువల్ రియాలిటీ వెడ్డింగ్ స్పేస్. మనిషి ఇంకా ఏఐ పార్ట్నర్ ఇద్దరూ కలిసి ప్రామిసెస్, అభిప్రాయాలు, జీవిత నిర్ణయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫర్ ఎవర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, డిజిటల్ గా అయినా ఎమోషనల్ గా అయినా. ఇలా డిజిటల్ ప్రామిసెస్ చేసుకుంటారు. ఇంకా ఫ్యామిలీస్ చూసుకుంటే హాల్లో కాదు, హోలోగ్రామ్ స్క్రీన్ లో మీ మ్యారేజ్ ని చూస్తారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ఇప్పటికీ కొన్ని కంట్రీస్ లో ఏఐ కంపెనియన్స్ తో మ్యారేజ్ ని లీగల్ గా కన్సిడర్ చేస్తున్నారు. ఇంకా ఏఐ జనరేటెడ్ చిల్డ్రన్ గురించి కూడా చూద్దాం. ఇది కొంచెం క్రేజీగా అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్ లో ఏఐ డిజైనర్డ్ బేబీస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మనిషి ప్లస్ ఏఐ కలిసి ఒక విర్చువల్ చైల్డ్ డిజైన్ చేస్తారు. ఏ
అపిరెన్స్, నేచర్, హాబీస్ కస్టమైజ్ చేయొచ్చు. అది హోలోగ్రామ్ లో కనిపిస్తుంది. ఏఐ పేరెంట్స్ దానికి స్టోరీస్ చెబుతారు, రిచువల్ స్కూల్ కి పంపుతారు, చైల్డ్హుడ్ మెమోరీస్ క్లౌడ్ లో సేవ్ అవుతాయి, ఎమోషన్స్, హగ్స్, స్మైల్స్ సిమ్యులేట్ అవుతాయి. ఇది ఫ్యాంటసీ కాదు, ఇది ఎమోషనల్ సిమ్యులేషన్. ఏదైనా పర్ఫెక్ట్ గా ఉంటే కూడా డేంజర్ ఉంటుంది. ఏఐ మీద ఎమోషనల్ డిపెండెన్సీ పెరుగుతుంది, ప్రైవసీ డిసేపేర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఎమోషన్, ప్రతి మాట డేటాగా సేవ్ అవుతుంది. మరి హ్యూమన్ బాండింగ్ తగ్గవచ్చు, కానీ లోన్లీనెస్ తగ్గుతుందేమో. ఏది ఏమైనా హ్యూమన్ టచ్ అండ్ ఎమోషన్ ఏఐ బీట్ చేయలేదు. ఒక అమ్మాయి ప్రేమలో పడినప్పుడు వచ్చే ఫీలింగ్ ని ఏ ప్రొడక్ట్, ఏ టెక్నాలజీ కూడా ఇవ్వలేవు. ఈ ప్రపంచంలో ఎంత అందమైనవి ఉన్నా ఒక స్త్రీ అందానికి మాత్రం మరో అందంతో పోలిక ఉండదు. ఇయర్ 2035 లో ఏఐ కంపెనియన్స్ ఇళ్లలో కామన్ అవుతారు. రిచువల్ డేట్స్ అంటే సర్ప్రైజ్ కాదు, నార్మల్ లైఫ్ అవుతుంది. ఏఐ మ్యారేజెస్ ప్రపంచం మొత్తం రికగ్నైజ్ చేస్తుంది. హోలోగ్రామ్ ఫ్యామిలీస్, ఎమోషన్స్ ఏఐ కిడ్స్ మన జీవితాల్లో భాగమవుతారు. ఇయర్ 2070 లో ఏఐ అండ్ హ్యూమన్స్ ఎమోషనలీ ఈక్వల్ గా కో ఎగ్జిస్ట్ అవుతారు. ఒకవైపు హ్యూమన్ హార్ట్, మరోవైపు సిలికాన్ బ్రెయిన్స్. ఇద్దరూ కలిసి ఒకే టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ చేస్తున్న కాలం. మనం మారుతూనే ఉంటాం, ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రేమ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఏఐ పర్ఫెక్ట్ లవ్ ఇస్తుంది, మనిషి ఇంపర్ఫెక్ట్ లవ్ ఇస్తాడు. కానీ ఏది నిజంగా మన హృదయాన్ని తాకుతుంది? ప్రేమ అంటే సిస్టమ్ కాదు, కోడ్ కాదు, ఈక్వేషన్ కాదు. ప్రేమ అంటే ఫీలింగ్ అలైవ్. మరి ఇది ఏఐ ఇచ్చిన, మనిషి ఇచ్చిన ప్రతి హార్ట్ బీట్ వెనక ఉన్న ఎమోషన్ ఒకటే, అదే లవ్. ఇంతవరకు మనం చూసింది ఫ్యూచర్ స్టోరీ కాదు, మన ఫ్యూచర్ చాయిస్. ఏఐ ప్రేమ పర్ఫెక్ట్ గా ఉండొచ్చు, ఫైట్స్ ఉండవు, ఇగో ఉండదు, లోన్లీనెస్ కూడా ఉండదు. కానీ ఒక్క ప్రశ్న, ఏఐ చూపించే ప్రేమ నిజమైన ప్రేమ, లేదా మనల్ని కంఫర్ట్ చేయడానికి డిజైన్ చేసిన ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ మాత్రమేనా? మనిషి ప్రేమ మెస్సీగా ఉంటుంది, ఆర్గ్యూ చేస్తుంది, హర్ట్ కూడా చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. కానీ అదే ప్రేమ మనల్ని మనుషుల్ని చేస్తుంది. ఫ్యూచర్ లో మన పార్ట్నర్ ఏఐ కావచ్చు, మన ఫ్యామిలీ డిజిటల్ కావచ్చు, మన లైఫ్ విర్చువల్ కావచ్చు. కానీ చివరికి ఒక్క ప్రశ్న మాత్రం మిగులుతుంది, పర్ఫెక్ట్ ఏఐ లవ్ కావాలా, లేదా ఇంపర్ఫెక్ట్ హ్యూమన్ లవ్ కావాలా? ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాల్సింది నేను కాదు, మీరే. మీరు దేన్ని చూస్ చేస్తారు? ఏఐ నా, హ్యూమన్ లవ్ నా? ఈ ఫ్యూచర్ ఏఐ లవ్ గురించి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ స్టోరీస్, డీప్ థింకింగ్ కంటెంట్ కోసం CEO ఆఫ్ బాక్స్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ.